చంద్రబాబు నాయుడు గారు చూసి రావడానికి, కన్విన్స్ కావడానికి రాజధానికి భూములు ఇవ్వడానికి మీరేమంటారు? నమస్కారం. నమస్తే, చెప్పండి. మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. చెప్పండి. అయితే ప్రధానంగా రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒక ఫ్యాసిస్ట్ తీరుగా ఉంది తప్ప ఒక ప్రజాస్వామికంగా లేదు. ఒక హిడెన్ ఎజెండా ఏదో దీని వెనకాల ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే మేము ఎందుకు ఈ రెండు మాటలు చెప్పాల్సి వస్తుందంటే, ఏ హిడెన్ ఎజెండా, రహస్య ఎజెండా లేకపోతే రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీని అసెంబ్లీలో చర్చించి ఉండేవాడు పారదర్శకంగా. రాజధాని నిర్ణయం చేసేటప్పుడు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కనీస అఖిలపక్ష సమావేశాన్ని పిలిచుండేవాళ్ళు. ఏకపక్షంగా నిర్ణయం చేసి మంత్రులు 1,00,000 ఎకరాల దగ్గర నుంచి మొదలుపెట్టి పంట భూములు తీసుకునే రాజధాని ఏర్పాటు వెనకాల మరి ఒక భావదారిద్ర్యం కూడా ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక వ్యవసాయక దేశం అని, ఇక్కడ రైతాంగం ఈ 100-120 కోట్ల ప్రజల్ని రైతాంగం బతికేస్తుంది అనేటువంటి ఒక ప్రాథమిక అవగాహనని మర్చిపోయి వ్యాపారవేత్తలాగా, రియల్ ఎస్టేట్ వ్యాపార కార్పొరేట్ వ్యాపారస్తుల్లాగా, వెంచర్లు అమ్ముకునే వాళ్ళలాగా ప్రభుత్వ విధానాన్ని మార్చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రెండోది, రైతులకి 1 ఎకరా పొలం సాగులోకి రావడానికి గత ప్రభుత్వాలు కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటాయి. అది ప్రభుత్వ ధనం, ప్రజాధనం. కొన్ని వేల ఎకరాల భూములు సాగుతున్నాయి ఈ రోజునంటే దాంట్లో ఈ రాష్ట్ర ప్రజల ప్రతి వారు చెల్లించినటువంటి రూపాయి ఉంది. ఆ పంట భూములని సుమారు 1,000 మందిని, 40,000 మందో 50,000 మందో అక్కడ డిస్ప్లేస్మెంట్ చేసి వాళ్ళందరికీ కొత్తగా ఉపాధి కల్పిస్తామని చెప్తున్న మాటలు పూర్తిగా చాలా తప్పు, చాలా అబద్ధం కూడా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 3 పంటలు పండి అద్భుతంగా ఉపాధి పొందుతూ అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ, చేతులు కానీ, ఎస్సీలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ అనేక మొత్తం ఊర్లు ఆ పంట భూముల మీద జీవనాధారం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని లాక్కొని వాళ్ళకేదో గొప్ప ఉపాధి కల్పించే వాళ్ళగా ప్రభుత్వం మారడం అనేది ఇది ఒక పెద్ద మోసకారి విధానం. కనుక మేము కోరుతున్నది ఏమిటంటే, రాజధానికి మేము వ్యతిరేకం కాదు, విజయవాడలో పెట్టాలనే దానికి, గుంటూరులో పెట్టాలనే దానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ 2 పట్టణాలు ఆల్రెడీ విజయవాడ, గుంటూరు ఒక పెద్ద పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. ఒక రాజధాని ఏర్పాటు చేస్తే అవి మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. కానీ ఒక రింగ్ రోడ్ చేసి ఆ రింగ్ రోడ్ లోపల వ్యవసాయ పంట భూములన్నీ ప్రభుత్వమే తీసుకోవాలనేటువంటి విధానమే చాలా తప్పు. కనుక ఈ రాజధాని ఏర్పాటులో ఒక చారిత్రక తప్పులు జరుగుతుంది, ఒక భావదారిద్ర్యం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే బహుశా మొత్తం రాజధాని ప్రజలందరూ, నేను చెప్తున్నాను, సింగపూర్ గుంటూరులో కడితే అనంతపురం ప్రజలు రేపు 1,000 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. శ్రీకాకుళం ప్రజలు, విజయనగరం ప్రజలు, మొత్తం రాష్ట్రంలోని నలుదిక్కులో ఉండే ప్రజలందరూ దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంత 1,00,000 కోట్ల రూపాయలు దాని చుట్టూ వెచ్చించడం అనేది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం తగదు. కనుక ఇది చాలా ఒక తప్పుడు విధానం అనేది నా అభిప్రాయం. ఓకే గౌతమ్ గారు, మీరు లైన్లో ఉండండి. ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు అంగర్ రామ్మోహన్ గారితో మాట్లాడదాం. వారు ఎమ్మెల్సీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు మనతో. చెప్పండి రామ్మోహన్ గారు, పెద్దలు మాట్లాడినాయని విన్నారు. చివరికి రైతుల్ని సింగపూర్ పంపిస్తే కానీ కన్విన్స్ కానీ పరిస్థితి ఉన్నట్టున్నది. మీరు రాజధాని భూసేకరణలో ఏమంటారు? ఇప్పుడు రైతులకి నష్టం చేయాలనే దృక్పథంతో ఈ ప్రభుత్వం ఆలోచించేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేయట్లేదు. రైతుకు మేలు జరగాలనేదే ఈ ప్రభుత్వం ముందు ఉద్దేశం. ప్రభుత్వానికంట రైతుకి ఏమాత్రం నష్టం జరగకూడదు. ఈ భూసేకరణ ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ఏ రకంగా మేలు చేస్తుంది రైతులకు? చెప్పిన రైతుకి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ఆ ఉద్దేశం చేతే ఇవాళ చట్టం తేవాలి, వాళ్ళకి హక్కు కల్పించాలి. ఇందాక రవి గారు చెప్పారు, 5 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో. ఏ ప్రభుత్వం ఉన్నా భూమి మీద హక్కు వాళ్ళకి ఒకసారి ఇచ్చాక ప్రభుత్వాలు మారినా కూడా ఆ హక్కు ఉండాలి, వాళ్ళకి రక్షణ ఉండాలనే సంకల్పంతోనే చేస్తుంది. ఈ రాజధాని నిర్మాణం అనేది ఏదో ఒక రోజుతో పోయేది కాదు, కొన్ని 100 సంవత్సరాలు దూరదృష్టితో రాజధాని నిర్మాణం చూడవలసిన అవసరం ఉంది. దాంతో 10 మంది రైతుల్లోనూ 20 మంది రైతుల్లోనూ ఏదో ఆందోళన ఉండొచ్చు, ఈ భూమి నా చేతిలో ఉండాలి ఇప్పుడు తప్ప వేరే వాళ్ళకి అమ్మలేము, నా వరకు ఉండాలనే ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఉంటుంది. దాంతో కొంత
ఈ ఇబ్బందులు ఎక్కడన్నా 10 మంది 20 మంది రైతుల్లో ఉన్నమాట వాస్తవం. అంతే తప్ప ఏదైనా ఈవేళ వాళ్ళ సమావేశంలో రైతులతో చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతున్నారు కనుక వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా తప్పనిసరిగా క్లియర్ చేసి ఒక మంచి వాతావరణం వస్తుందని నేను ఆశిస్తాను. ఒక్క ప్రశ్న రామ్మోహన్ గారు, ఇప్పుడు రైతులు మీరు చెప్తున్నట్టుగానే రైతులంతా కన్విన్స్ అయి ఉన్నారు భూమి ఇవ్వడానికి రాజధానికి, ఏదో కొద్ది మంది రైతులే ఆందోళన చెందుతున్నారని చెప్తున్నట్టే పరిస్థితి ఉన్నట్టయితే ఇంత హడావుడి ఎందుకు జరుగుతున్నది? మంత్రులు వెళ్ళి పర్యటించి వచ్చారు, అధికారులు వెళ్ళి భంగపడి తిరిగి వచ్చారు, చివరికి ఈరోజు ముఖ్యమంత్రి వెళ్తున్నారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి, అవసరమైతే రైతులను సింగపూర్ పంపిస్తామని చెప్తున్నారు. ఏం జరిగినా కూడా మొత్తం మీడియా చెప్తున్నది వాళ్ళు మాట్లాడే రైతులు మాట్లాడే విషయాలు, రైతు కూలీలు మాట్లాడే విషయాలను కూడా ప్రసారం చేస్తున్నది, పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఇవాళ మీరు ఒక కొత్త చట్టం తేబోతున్నారు. ఈ చట్టం ఏ ప్రయోజనాన్ని ఆశించి తెస్తున్నారు? రామ్మోహన్ గారు వాయిస్ పోయినట్టుంది సార్, అది సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్. రవి గారు చెప్పండి. చాలా స్పష్టంగా ఇంతకుముందు గౌతమ్ కూడా చెప్పినారు, ఒక పెద్ద హిస్టారిక్ బ్లండర్ జరగబోతుంది అని చెప్పి. ఇది రైతుల దగ్గరికి పోయి ఇవాళ ముఖ్యమంత్రి పోయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంతమంది రైతులు అంటే ఒక సెక్షన్ ఆఫ్ ప్రెస్లో వస్తున్నది ఏమిటంటే వారికి అనుకూలంగా ఉన్న రైతులు, భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డ రైతులను కూర్చోబెట్టుకొని మాట్లాడి కన్విన్స్ చేసి చివరికి రైతులు కన్విన్స్ అయి ఉన్నారు కాబట్టి చట్టం తెస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఈ చట్టం వల్ల ఏమిటి ప్రయోజనం? అంటే ఈ చట్టం తీసుకొని రావడం ఎందుకు ఎప్పుడు చేస్తుంటారంటే అనివార్యత కల్పించడం, అంటే రైతులు ఇవ్వక తప్పనటువంటి అనివార్యత కల్పించడం. రెండోది ప్రభుత్వానికి అధికారం వచ్చేస్తుంది, అది వచ్చిన తర్వాత. ఇప్పుడు VGTM చట్టం ఆ నిబంధనలు మార్చడం ద్వారా రాజధాని బోర్డు దీనికి మీరు ఇవ్వడం తప్పనిసరైన ఒక గత్యంతరాలని స్థితిలోకి రైతులు నెట్టబడతారు. అది మామూలుగా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక సగం మందితో మీరు ఇప్పించి ప్రణాళిక అంతా అయిన తర్వాత పక్కన అతను బతకలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ 180 కిలోమీటర్లు రింగ్ రోడ్లు అదంతా చాలా సుక్షేత్రం లాంటి భూమి. ఒక ప్రణాళికాబద్ధంగా వారిందాక అన్నట్టుగా మీరు 1000 ఎకరాల్లో చేయొచ్చు. అంటే కలకత్తా కార్పొరేషన్ ఇదే, అది కూడా 45,000 ఎకరాలు కలకత్తా. అదే ముంబైది కూడా చాలా తక్కువ మనకంటే కూడా. అటువంటి అప్పుడు చారిత్రక రాజధాని ఎందుకు ఆంధ్రప్రదేశ్ కదా ఇప్పుడు రాజధాని కావాలి, అది పెరుగుతుంది తప్పనిసరిగా. అంటే రామ్మోహన్ గారు అన్నదానికి ఒకటి, ప్రభుత్వం రైతులకు ఏదో చేయాలనుకుంటుందా లేదా చిత్తశుద్ధి సమస్య కాదు. ఇక్కడ అనుసరిస్తున్న విధానం సగం మంది రైతులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నారు, ఏదో ఒకరిద్దరు వ్యతిరేకిస్తున్నారు అనేది కాదు. అది తీవ్రమైన సమస్యగా సంక్షోభంగా ఉంది. ఇలా ఎందుకు ఉండాలండి? రాష్ట్ర రాజధాని అన్ని పార్టీలు కలిసి కూర్చొని చర్చించి అందరితో ఒక సంతోషకరమైన. రామ్మోహన్ గారు లైన్ క్లియర్ అయింది, వారితో మళ్ళీ ఒకసారి అడుగుదాం. రామ్మోహన్ గారు చెప్పండి, అందరూ కన్విన్స్ అయి ఉంటే సింగపూర్ ఎందుకు పంపించాలి రైతుల్ని? కొత్త చట్టం ఎందుకు తీసుకురావాలి భూములు తీసుకోవడానికి? ఇప్పుడు సార్ చెప్పండి అమర్ గారు, చెప్పండి. అమర్ గారు, ఇప్పుడు ఎక్కడ కూడా ఏకగ్రంగా ఎక్కడ కూడా ఆమోదం తెలపదు. ఎక్కడ తీసుకున్నా ఇంకో చోట తీసుకున్నా కూడా రైతులందరూ ముక్తకంఠతో ఇస్తామనే మాట ఎక్కడ కూడా రాదు. అది చేత చట్టం అనేది వాళ్ళ మెయిన్ రైతులకు హక్కు కోసమే, రైతులకు రక్షణ కోసమే. ఇందాక రవి గారు అన్నట్టు రేపు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి దీని మీద ఒక భద్రత కావాలి అనే సంకల్పంతోనే ఈవేళ కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ కొత్త చట్టంలో ఏవేవి ఉన్నాయి, విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పనలో ఉంటాయనేది. చెప్పండి రవి గారు. రైతుల భద్రత కోసం ఈ చట్టం అంటున్నారు. మనకు అనిపిస్తున్నది ఏమిటంటే భూములు ఇవ్వడానికి సిద్ధపడే ఇప్పటివరకు దేశంలో ఉన్న వ్యవస్థ భూసేకరణ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతులే అంటున్నాం, కానీ భూమి అన్నప్పుడు రైతు మాత్రమే కాదు, దాంట్లో పనిచేసే వ్యవసాయ కార్మికుడు, ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటి వెనకబడిన తరగతులు, వృత్తిదారులు, వీళ్ళందరూ ఉన్నారు. అందుకనే సమగ్ర భూసేకరణ చట్టం అనేది 2013లో చాలా దాన్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు పెట్టినప్పుడు అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఏం చేస్తున్నారు? ల్యాండ్ పూలింగ్ అనేది ల్యాండ్ పుల్లింగ్ లాగా తయారవుతుంది. కొంతమంది ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, నేను పూలింగ్ అన్నాను, కానీ పుల్లింగ్ లాగా తయారవుతుందా? దానికోసం ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగే పరిస్థితి వచ్చిందా? దీని గురించి ఆలోచించాలి కదా. అది ఇక్కడ జరగడం లేదు. రెండోది, ఈ కొత్త చట్టంలో మేము భద్రత ఏం కల్పిస్తున్నారు? మీరు తీసుకుంటారు 12,000 ఇస్తూ ఉంటున్నారు, 12,000 కాదు 20,000 ఇమ్మని రైతులు అడుగుతున్నారు అంటున్నారు. వయా మీడియాకి ఏదో పరిష్కారం అని. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఎలా బతకాలి? బతకడానికి వాళ్ళకి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి మార్గం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేయి. ఎప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు? దీనికి చట్టబద్ధత ఏముంది? నేను ఒక రైతు చెప్తున్నాడు, ఒక ఛానల్లో లైవ్ చూపించినారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, నాకు 30 ఎకరాల ఉంది భూమి ఉన్నది, నా 30 ఎకరాలు ఇచ్చేస్తే 3,000 గజాలు ఇస్తుందేమో గవర్నమెంట్. ఆ 3,000 గజాల్లో నేను బాగానే రియల్ ఎస్టేట్ చేసుకొని
మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టి నేను సంపాదించవచ్చు. కానీ 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లా బతకాలి? ఖచ్చితంగా ఈ చట్టబద్ధత విషయానికి వస్తే అదే వస్తుంది. ఈ చట్టాలు ప్రభుత్వాలు కాదు, మధ్య దళారులు ప్రవేశిస్తున్నారు. మీకు 3 ఎకరాలు ఉంటే ప్రభుత్వం తీసుకునేది కాదు, 1 ఎకరం నాకు అమ్ము, ₹1,00,00,000 నీకు ఇస్తాను, దాంతో నువ్వు బతకొచ్చు అని. మహేశ్వరం దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ప్రక్రియ మనం 2007-8 మధ్యలో మనం చూసాం. ఇప్పుడు వాళ్ళందరూ ఏటీఎంల దగ్గర చాలామంది రైతులు, సెక్యూరిటీ గార్డులుగా, వృద్ధులు వీళ్ళందరూ ఉంటాం. మనం రైతుల సంగతి ఇది. ఇంకా మామూలుగా సొంత భూమి లేని వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు. ప్రభుత్వం అనేది విశాలంగా అన్ని కోణాలు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి తప్ప చిటికల పందిరి వేసినట్టుగా రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా కాదు కదా. ఏపీ క్యాపిటల్ ఇస్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్. రైట్. నరసయ్య గౌడ్ గారు ఒక్కటండి, కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అస్సలు ప్రతిపక్షాల వేటిని కూడా అసలు కాన్ఫిడెన్స్ లోకి తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద రాజధాని నిర్మాణం క్రమంలో బహుశా కమ్యూనిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవచ్చు, కానీ కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో దే ఆర్ ఎ ఫోర్స్. వాళ్ళందరూ వెళ్తున్నారు. 21 వామపక్షాలు వెళ్ళి ఒక జరుగుతుంది. నేనేమంటున్నానంటే వామపక్షాలకి మీరు కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి 65 స్థానాలు గెలుచుకొని 65-66 స్థానాలు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాన్ఫిడెన్స్లోకి తీసుకోరు. ఇంకే పార్టీని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా మీరు లక్షల కోట్ల రూపాయల రాజధాని నిర్మించే క్రమంలో ఉన్నారు. తెలంగాణలో కూడా అదే జరుగుతున్నది. అసలు ఏ విషయంలో కూడా ప్రతిపక్షాలని కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నట్లేరు. అంటే డెమోక్రసీలో అపోజిషన్ బలంగా ఉంటేనే ప్రభుత్వాలు బాగా పనిచేస్తాయని కదా. అంటే మొట్టమొదటిగా అంటే రాజధాని నిర్మాణం వేరే గవర్నెన్స్, కామన్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేది 2 సపరేట్గా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మేము ఒకవేళ ఒక పథకం అమలు పెట్టారు, కళ్యాణ్ లక్ష్మి అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి మనకు ప్రతిపక్షాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక పీపుల్ హ్యావ్ ఎలక్టెడ్ గవర్నమెంట్. రాజధాని అనేది ఒక డిఫరెంట్ యాంగిల్. రాజధాని అనేది అందరి ప్రజలకు సంబంధించింది, అన్ని ప్రాంతాలకు సంబంధించింది, పార్టీలకు అతీతంగా ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ అక్కడ ఉన్నట్టు ఎవరిబడి అంటే నివృత్తి నర్సగారు అడ్డం వస్తున్నాను అనుకోవద్దండి. ఇప్పుడు ఇక్కడ అసలు రాష్ట్రమే కొత్తది, అక్కడ రాష్ట్రం పాతది, రాజధాని మాత్రమే కొత్తది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది కదా నలుగురిని గవర్నింగ్ ఇష్యూలో ప్రతి దాంట్లో ఏదైతే మేజర్ మొత్తం స్టేట్కి సంబంధించింది, పార్టీలకు సంబంధించింది, డెఫినెట్లీ కామన్ ఇంట్రెస్ట్కి సంబంధించింది డెఫినెట్లీ మీరు అన్నది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఉందనుకో, డెఫినెట్లీ మన ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, అది చేయడం. అక్కడ కూడా ఏం ప్రాబ్లం వస్తుందంటే అంటే అందరినీ సంప్రదించి కామన్ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఆరోపణ చేసేవాళ్ళు వాళ్ళే ఒక వర్గం, దాని మాకు ప్రాబ్లం సృష్టించే వాళ్ళు కూడా వాళ్ళే. చెప్పండి కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదు కదా. కన్విన్స్ అక్కడ ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఏపీలో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే రాజధాని అందరికి సంబంధించిన ఇష్యూ. అందుకొరకు ఇక్కడ వీలంత వరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఏకగ్రీవ తీర్మానానికి అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో దాదాపు ఏకగ్రీవ తీర్మానానికి అందరూ ఒప్పుకున్నారు. వచ్చేసాం కదా. ఒకసారి గౌతమ్ గారితో మాట్లాడదాం. గౌతమ్ గారు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో, కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్సో ఏ పార్టీ టు రెకన్ విత్. కాంగ్రెస్ పార్టీని కానీ, కమ్యూనిస్టులను కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరిని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటున్నట్లేదు అక్కడి ప్రభుత్వం, అధికార పక్షం. అమర్ గారు, నేను అదే మొదట్లో చెప్పింది ఏంటంటే, ఎందుకు కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవట్లేదు ప్రతిపక్షాలని అంటే, ప్రతిపక్షాలని అఖిల పక్షాలు పిలిచే రాజకీయ సంస్కృతితో లేకపోతే రాజకీయ విధానం మారిపోయిందా ఈ దేశంలో లేకపోతే రాష్ట్రంలో? ఒకవేళ రాజకీయ విధానం మారిపోతే ప్రతిపక్షాలతో పని లేదు, అధికారం వచ్చిన వాళ్ళతో మేము పాలన చేసుకుంటూ వెళ్ళిపోతామని అనుకుంటే, ఇప్పుడు నిన్న 10 ఏళ్ళు మరి ఆయన ఆ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈవేళ ఆయన 100 ఏళ్ళు రాజకీయం చేస్తారని ఏమి లేదు. ప్రతిపక్షాలని పరిగణలోకి తీసుకుపోవటం వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండా ఏమిటి అనేది ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాజధానికి నేను బేసిక్ గా కాంపెన్సేషన్ మీద చర్చ జరుగుతుంది. చాలా మీడియా కానీ, మీడియా కూడా దీంట్లో చాలా ఒక పక్షపాత వైఖరితో తొలుత వ్యవహరించింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రైతులందరూ ఒప్పేసుకున్నారు, రైతులందరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీడియాలో చాలా వార్తలు రాసేసారు, ప్రచారం చేశారు. కానీ రైతులు దాన్ని తిరస్కరించి మళ్ళీ పోరాట రంగంలోకి వచ్చి నేర్చుకులోకి వచ్చిన తర్వాత ఈవేళ రైతుల అభిప్రాయం పేజీగా చర్చ జరుగుతుంది. రైతుల అభిప్రాయం దగ్గర కూడా మీరు కాంపెన్సేషన్ దగ్గర చర్చ మొదలెడుతున్నారు. నేనైతే కాన్సెప్ట్ దగ్గర చర్చ మొదలు పెట్టాలి. రాజధాని అనేది ఏంటి,
పట్టణం ఏంటి, రాజధాని ఏంటి? రాజధాని తప్పనిసరిగా మహాపట్టణం కావాలా, మహానగరం కావాలా? కనుక రాజధానికి మళ్ళీ ఇంత పంట భూములు గౌతమ్ గారు, హిడెన్ ఎజెండా ఏమై ఉంటది ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా అదేంటో చర్చ జరగాలి. ఎందుకంటే హిడెన్ ఎజెండా ఏముంటుంది అనేది ఇప్పుడు నేను ఇంకా కొంత సమయం ఉంది, మనకు అన్ని బయటపడాలి. ఎందుకు హిడెన్ ఎజెండా ఏమిటని, ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి అక్కడ తిరుగుతున్నారు అనేది బయటపడాలి. రైట్. సో ఎందుకు సింగపూర్ పంపిస్తున్నారని అనేది కూడా బయటపడాలి. ఓకే. వీటన్నిటి వెనకాల చాలా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా కానీ, ఇతర ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రైతు పక్షాలు కానీ. ఓకే, విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, ఒక హిడెన్ ఎజెండా ఉంది దీని వెనకాలంటే. నిజానికి వాళ్ళ విజయవాడ, గుంటూరు 2 పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలని మరింత అభివృద్ధి చేయొచ్చు, ఇంత డబ్బు ఖర్చు కాదు. నిజానికి వాళ్ళు ఒక కొత్త రాజధాని నిర్మాణానికి ఒక 30-40 వేల ఎకరాల భూమి సేకరించి దానిలో కొత్తగా నగరాల్ని నిర్మించడానికి అయ్యే ఖర్చులో చాలా తక్కువ శాతం, ఒక 10%, 5% ఖర్చు పెడితే విజయవాడ, గుంటూరు నగరాల్ని అద్భుతంగా మార్చవచ్చు. ఆ పని ఎందుకు ప్రభుత్వం చేయదు? విశ్వేశ్వరరెడ్డి గారు. అమర్ గారు, హిడెన్ అజెండా ఉందని ఎందుకు చెప్తున్నామంటే సార్, బ్రాడ్గా అందరితో చర్చించడం లేదు. పైగా ఇదేదో వైఎస్ఆర్ పార్టీనో కాంగ్రెస్ వ్యతిరేకించడం కాదు. రైతాంగం టీడీపీకి బాగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా మేము ఎందుకు సపోర్ట్ చేసామో, ఎందుకు ఓటేసామో అని బాధపడుతున్నాను. చివరికి వాళ్లకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ కూడా ఈ రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మేము అవసరమైతే అజిటేట్ చేస్తామనేటువంటి పద్ధతుల్లో చెప్పడం జరిగింది. అందుకనే ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి దాదాపు రైతాంగము, ప్రజలు, అన్ని పార్టీలు, అఖిలపక్షం మొత్తంగా కూడా ఒక టీడీపీ తప్ప అందరూ కూడా మరింత లోతుగా చర్చ జరగాల. ఏకపక్షంగా పోతా ఉన్నారు, రైతులని బాధ పెడతా ఉన్నారు అనేటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో అన్నారు, మరి ఇప్పుడు గుంటూరులో అన్నారు. ఈ ప్లేసెస్ మారడము, అక్కడ భూములు కొనడము, ఇవన్నీ కూడా రైతుల్లోన, ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తించినాయి. అదేవిధంగా ఇప్పుడు సింగపూర్ తరహా రాజధాని అని చెప్పడం అనేటువంటిది కూడా ఇప్పుడు రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలే పరిష్కారం చేయడంలా తీవ్రమైనటువంటి ఆర్థికమైన సమస్యతో బాధపడతా ఉన్నాం. రాష్ట్ర విభజనానంతరం ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా కూడా ఈరోజు రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడేటప్పుడు రియలిస్టిక్గా మాట్లాడాలి తప్ప అందరినీ గాల్లో తేల్చేటువంటి మాటలు అవసరం లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఉంచినటువంటి విశ్వాసాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాడిగా రాష్ట్రంలో అనేక రకాల ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. రేపు అసెంబ్లీ జరిగితే అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు, ఉద్యోగులు అజిటేట్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ సందర్భంలో అంశాలన్నింటిపైన దృష్టి పెట్టకుండా కేవలం చర్చ అంతా రాష్ట్ర సమస్యల, ప్రజల సమస్య అంతా రాష్ట్ర రాజధానిగా అన్నట్టుగా ఈయన మళ్లించడం, వీటన్నిటి దృష్ట్యానే ఈరోజు హిడెన్ అజెండా ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేపు అసెంబ్లీలో ఈరోజు ఆర్డినెన్స్ హడావుడిగా తేవాల్సినటువంటి అవసరంలా ఇంత ఆందోళన రైతాంగంలో ఉన్నప్పుడు, రాష్ట్ర హితాన్ని కోరే రాజకీయ పక్షాలన్నీ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, లేకపోతే సలహాలు ఇస్తున్నప్పుడు, వీటన్నిటినీ రేపు అసెంబ్లీలో ఆర్డినెన్స్ ఈరోజు హడావుడిగా ఇవ్వాల్సిన అవసరం. రేపు చర్చిద్దాం అసెంబ్లీలో, దానికి సంబంధించినటువంటి ఒక రైతుల్ని అందరిని మెప్పించే విధంగా నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. విశ్వేశ్వరరెడ్డి గారు, అసెంబ్లీని కూడా లెక్క చేయకుండా పోతున్నారంటేనే హిడెన్ ఎజెండా ఉందనేటువంటి స్పష్టం అవుతా ఉంది. ఓకే విశ్వేశ్వరరెడ్డి గారు, గుంటూరులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కోడలు శివప్రసాద్ గారు స్పీకర్ నిర్ణయించినట్టుగా మనకు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అది కూడా ఒక రకంగా కాన్ఫరెన్స్ బిల్డింగ్ ఉపయోగపడుతుంది, అది మంచిది. అది గుంటూరు నాగార్జున పెట్టాలని చూస్తున్నారు. అట్లాగే రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి, ప్రజల్లో ఇప్పుడు రాష్ట్రం విడిపోతున్న క్రమంలో మాకేదో అన్యాయం చేసి రాష్ట్రాన్ని విడగొట్టారనే ఒక అభిప్రాయంతో ఉన్న ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం అని చెప్పి అక్కడ శాసనసభ సమావేశాలు నిర్వహించిన, ఒక అద్భుతమైన సింగపూర్ లాంటి రాజధాని కడతామని చెప్పిన ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది నిజమే. కానీ అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా ఒక హిడెన్ ఎజెండాతో ముందుకు పోతున్నది ఈ ప్రభుత్వం. శాసనసభ సమావేశాలు జరగబోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమిటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, మీరేమంటారు? ఇప్పుడు అమర్ గారు, ప్రజల్ని విశ్వాసంలోకి మొదటగా తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు.
సొంత ఏజెండా అంటూ ఏమీ లేదు. సొంత ఏజెండా ఉందనేది ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కళ్ళుకి ఆ విధంగా కనిపిస్తుంది తప్ప సొంత ఏజెండా ఎక్కడా లేదు. దాపరకు నేను పరిపాలన చేయాలనేదే ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుచేత ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వీళ్ళ అందరికీ నమ్మకం కలిగించాలి. అన్ని ప్రాంతాల్లో మేము విడిపోయిన భావన ఉండకూడదని ఈవేళ ఇక్కడ అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ పెడతాక కూడా అన్ని అంగులు ఉన్నాయి, అంతా సెక్యూరిటీ ఉంది, వసతులు ఉన్నాయి. ప్రస్తుతం మన ప్రాంతంలోకి తొందరగా వెళ్ళాలి అనే ఉద్దేశం కలిగించాలి, వెళ్ళాలి కూడా ఈ ప్రాంతానికి. ఎంతకాలం మనం ఇంకా రాజధాని హైదరాబాద్లో పెట్టుకుని పరిపాలన చేస్తాం అనేది భావన కాకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, మన సొంత రాజధానికి వెళ్ళాలనే భావంతోనే ఈ ప్రభుత్వం కౌన్సిల్ శాసనసభ సమావేశాలు జరపాలనేది. ఓకే, తప్పనిసరిగా ప్రతిపక్షాలన్నింటినీ విశ్వాసంలోకి తీసుకోండి. అంటే అసెంబ్లీకి ముందు ప్రకటన చేస్తే వివాదం వస్తుందని నేను చెప్పలేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాన్ని పోనీ మనం ఒప్పుకున్నప్పటికీ ఒకసారి ప్రకటన చేశారు, ప్రతిపక్షం కూడా అక్కడ పెట్టడం మంచిదే అన్నారు. కాబట్టి తర్వాత అయినా సరే అఖిలపక్షం జరిపి ఉండాల్సింది. ఇప్పుడైనా సరే అసెంబ్లీ సమావేశాలకు ముందు, ఎందుకంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలు ఉండొచ్చు, అనేక పరిస్థితులు కూడా ఉండొచ్చు. కాబట్టి పైగా ఈ తెలుగు ప్రజలందరికీ సంబంధించిన సమస్య, రాజధాని శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసంలోకి తీసుకోవాలి. హిడెన్ అజెండా అని అన్నాను, కానీ నేను రాజకీయ ప్రణాళిక ఒకటి ఏంటంటే హైదరాబాద్ పోయినా మనం అంత పెద్ద రాజధాని, అంతకంటే పెద్దది కూడా కట్టామని చెప్పడానికి ఒక 180 కిలోమీటర్ల పరిధి అయితే ఈ రింగ్ రోడ్లు ఇవన్నీ ఇదంతా రాజధాని అంటే దాదాపు ఓ పెద్ద రాజధాని నిర్మించామనే ఒక భావన. ఈ క్రమంలో అనేక కార్పొరేట్ కంపెనీలు వీటన్నిటికి కూడా చోటు. మూడవది రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం ఒక భాగమే కదా. రాష్ట్రం ఉంది, దేశం అంటే మా మనుషులు అన్నట్టుగా ప్రజలు ఉన్నారు. ఈ సమస్యల మీద నుంచి చర్చిపోయి రాజధాని దాని చుట్టూ పరిభ్రమించడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలుగుదేశం చొరవతో చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి మాట్లాడడం ద్వారా నిర్మించిన రాజధాని రైట్ అనేది ఒక పెద్ద సమస్య. చివరిగా కొసమెరుపుగా ఒకటి ఏంటంటే అసలు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో తెలుగుదేశం సైట్స్ లో ఉత్సాహంగా వాళ్ళు మాట చెప్తున్నారు. సైబరాబాద్ చంద్రబాబు గారు నిర్మించారు. ఇప్పుడు తుఫాన్ దెబ్బతిన్నటువంటి విశాఖపట్నాన్ని చంద్రబాబు గారు దాదాపు అభివృద్ధి చేస్తున్నారు. రేపు విజయవాడను అక్కడ దాని మహోన్నతంగా ఒక నూతన నగరంగా ఆయన నిర్మిస్తారు. ఆ తర్వాత తిరుపతిని కూడా ఇలా అభివృద్ధి చేస్తారు. అంటే నవ్యాంధ్ర లేదా నవ తెలంగాణ రెండింటికి కూడా పునాది శాసనసభలో ఈ పనులన్నీ చేయొచ్చు, కానీ అందరి పనులుగా చేస్తే ఆ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారు, కానీ అందరినీ విశ్వాసంలోకి తీసుకొని ఉంటుంది. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నరసేగౌడ్ గారు, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు, రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, విజయవాడ నుంచి మనతో లైవ్లో వచ్చి మాట్లాడినందుకు. గౌతమ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో ఫోన్ లైన్లో మాట్లాడారు, వారు కూడా అభిప్రాయాలు చెప్పినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేకమైన ఆందోళన సందేహాలు ఉన్నవి. దీనికి సంబంధించి పారదర్శకత లోపించిందనే ఒక అభిప్రాయం కనిపిస్తున్నది. దానికి ప్రధాన కారణం ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవడం, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి బలంగా ఉన్న ఒక ప్రతిపక్షాన్ని ఇగ్నోర్ చేయడాన్ని ఇది హిడెన్ ఎజెండా ఉన్నదనే అభిప్రాయాలు కలిగిస్తూ ఉన్నది. నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో శాసనసభ సమావేశాలు జరపాలని చెప్పి స్పీకర్ అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యూనివర్సిటీ ఆవరణలోకి ప్రవేశించడానికి కూడా ఇష్టపడరు. గతంలో 2-3 సందర్భాల్లో ఆయన దానిలో ప్రవేశించడానికి ఇష్టపడలేదని చెప్తున్నారు. మరి సమావేశాలు అక్కడ జరుగుతాయా, ఇంకో చోట జరుగుతాయా? నిజానికి ఆ ప్రాంతంలో శాసనసభ సమావేశాలు జరగడం అనేది కొంత కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళ హెడ్లైన్.